ప్రారంభం చేసుకొని ఆరంభించుకున్నాను. సర్వశక్తుల సర్వాధికారి నీతిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న శ్రమలో ఈ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమైన విత్తనం మా హృదయంలో నాటపడాలి. ఈ వాక్యం మా జీవితాన్ని మారుస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధంగా మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు తీసుకున్న అంశం డిలైట్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ఆనందించుడి అనే అంశాన్ని మనము ధ్యానిస్తాము. సో నాతో పాటు కీర్తనలు 1వ అధ్యాయం 3 వచనాలు మనం గమనిస్తాము. Blessed is a man who walks not in the counsel of the ungodly, nor stands in the path of sinners, nor sits in the seat of the scornful. But his delight is in the law of the Lord, and in his law he meditates day and night. He shall be like a tree planted by the rivers of water, that brings forth its fruit in its season, whose leaf also shall not wither, and whatever he does shall prosper. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఇక్కడ గమనిస్తే మనం తీసుకునే అంశము డిలైట్ ఇన్ ద లార్డ్, యెహోవా యందు ఆనందించుడి. సో మొదటి వయసు మనం చాలాసార్లు గమనించాము. మనకి ఈ వాక్యం కంటొచ్చు, ప్రసంగాలు కూడా వినుంటాం. కొన్ని విషయాలు మనం గమనిస్తాం. మనము దేవుల్లో ఆనందించాలి, దేవుడు కూడా మనలో ఆనందిస్తారని వాక్యం సెలవిస్తున్నారు. సో ఆ 2 అంశాలు చూసాం. మనము దేవుళ్ళు ఆనందించడము, దేవుడు మనలో ఆనందించడం అనే అంశాన్ని గమనిస్తాం. సో ఫస్ట్ థింగ్ అనేది వీ హ్యావ్ టు డిలైట్, మనము యెహోవాను ఆనందించు అని వాక్యం సెలవిస్తున్నారు. సో దేవుడిని ఆనందించాలండి. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని ధన్యత గురించి మనం చాలాసార్లు మాట్లాడుతుంటాం. హౌ ఆర్ యూ బ్రదర్ సిస్టర్ అనగానే ఐ ఆమ్ బ్లెస్డ్ అని మాట్లాడతాను. నేను ఆశీర్వించబడిన, దీవించబడ్డ, లేదంటే నేను ధన్యుడిని అంటాను. ఎవరు ధన్యుడు అంటే దేవుని దృష్టిలో ఎవరైతే దుష్టుల ఆలోచన చెప్పుకుని నడవరో, పాపుల మార్గం నిలవరో, అపహాసకులు కూర్చుంటో చోటున కూర్చుంటారో వాళ్ళు ధన్యులు. అదే కాకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించుచు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, అంటే యెహోవాను ఎవరైతే ఆనందిస్తున్నారో ఏమంటారు, దివారాత్రులు ఆనందించాలి. దాని ద్వారా మనం ధన్యతని పొందుకుంటున్నాం. డిలైట్ ఇన్ ద లార్డ్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. యెహోవాను ఏం చేయాలంటే మనం ఆనందించాలి. ఎప్పుడంట దివారాత్రము వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. సో మనం ఏం చేయాలి, దివారాత్రం వాక్యం ధ్యానించాలంటే మనం పడుకున్నా లేచినా మనం ఎక్కడ వెళ్తున్నా కానీ దేవుని వాక్యం మన నోట ఉండాలి, మన హృదయంలో నాటబడాలి. మనం వెళ్తున్న పరిస్థితుల్లో, మనం ఎదుర్కొన్న స్థితిగతుల్లో మనం దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారుగా, దేవుని మాటని పలికిన వారిగా ఉండాలి. సాంగ్స్ అనగానే ఒక ప్రేయర్ అండి. మేము కీర్తనలు అంటారు కదా, దేవుని కీర్తించాలి, దేవుని కనపరచాలి. సో కీర్తనలో ఏమని రాబడ్డది, దుష్టుల ఆలోచన చెప్పున, అంటే చెడుతనాన్ని విస్తరించి నువ్వు మంచితనాన్ని ప్రేమించినట్లయితే ఏమంటాడు, నువ్వు ధన్యతని పొందుకుంటావు. మనం ఎప్పుడైతే ధన్యతని ఎప్పుడు పొందుకోవాలనుకుంటామో, దేవా నన్ను బ్లెస్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు, దేవా నన్ను ఆశీర్వించమన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు, నేను ఆశీర్వదిస్తా కానీ మీరు కొన్ని క్రియలు చేయాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో కూర్చోకుండా ఏం చేయాలంటే వాక్యం తెలుస్తుంది.
అపవాది చేసే క్రియలన్నీ కూడా మనము పక్కన పెట్టి వాక్యానికి అనుసారంగా మనం నడుచుకున్నట్లయితే దివారాత్రం వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు కదా. ఆ ధన్యత ఏం చేస్తాడంటే మనము చేసే ప్రతి పనిలో మనం సఫలం పొందుతామని వాక్యం తెలుస్తుంది. అంటే నువ్వు ఒక చెట్టుగా ఉన్నట్లయితే కాలం ఇచ్చే చెట్టు ఉంటావు, నీ ఆకు వాడక కాలం మీద ఫలం ఇచ్చే చెట్టుగా దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఎందుకు? మనం ఫలభరితం ఉండడమే దేవుడి ప్రణాళిక. నువ్వు ఒక చెట్టుగా నాటబడినట్లయితే దేవుని స్వరూపంలో నువ్వు సృష్టించబడినట్లయితే నువ్వు ఎండిపోయిన తీగ ఉండదు, ఎండిపోయిన నేలగా ఉండదు, ఎండిపోయిన చెట్టుగా ఉండదు, కానీ నువ్వు ఫలం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. అందుకే దేవుడు ఆదమామని సృష్టించినప్పుడు ఫస్ట్ థింగ్ ఏమని మాట్లాడినాడు వాళ్ళ విషయంలో, మీరు భూమిని నింపి మీరు వర్ధిల్లాలి, మీరు ఫలం కదా, యూ షుడ్ మల్టిప్లై అండ్ బి ఫ్రూట్ఫుల్. మీరు అభివృద్ధి చెంది భూమిని విస్తరించాలి. అంటే మీరు ఇద్దరు ఉండదు, ఈ భూమిని మీలాగా అనేక మందిని మీరేందంట మీరు భూమిని నింపాలన్నారు. సో ఆ ధన్యత కలిగిన మాట వాళ్ళ జీవితంలో పలికినప్పుడు ఎందుకు ఆ ధన్యతను పొందుకోలేకపోయినారు ఇమీడియట్గా? ఎందుకంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తారు. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటా అంటే ఎప్పుడైతే అపవాదం వచ్చి దొంగలించడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకు దొంగలించబడ్డదంటే దేవుడు చెప్పిన మాటకి ఏం చేస్తారు, వాళ్ళు కండిషన్స్ అప్లై చేస్తూ వస్తారు కదా. ఆలోచన కలిగిన వారుగా ఏంటంటే డౌట్ కలిగిన వారుగా అవునా అనే మాట అపవాది ఏం చేస్తాడంటే వాడు ఉన్న మాటనే దేవుని వాక్యనే మనకి ఏం చేస్తాడు, తిప్పి చూపెడతాడు. మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యమే దేవుని మాటనే తప్పుబట్టి దేవుని వాక్యం ఈ విధంగా రాయబడ్డదా అని ఏం చేస్తాడు అపవాది ఏం చేస్తాడు, దేవుని మాటని తప్పుపట్టేలాగా మనల్ని నడిపిస్తాడు. కానీ మనం ఏం చేయాలి, అందుకే దివారాత్రం వాక్యం ధ్యానించుకోవడం. దాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో అర్థంగా కాకపోతే నీ వాక్యం ధ్యానిస్తుంది నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు నాకు సహాయం చేయి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనకి ఏం చేస్తాడు, ఆ ప్రార్థన ప్రకారం మనం చేసిన ప్రార్థన ప్రకారం మనకు కావాల్సిన ప్రత్యక్షత, మనకు కావాల్సిన అవగాహన దేవుని వాక్యానుసారంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంకేమన్నాడు, వాట్ ఎవర్ కదా, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగు. నువ్వు ఎప్పుడైతే యెహోవాను ఆనందిస్తావో నీవు చేసే ప్రతి పనిలో నువ్వు సఫలం పొందుకుంటావు. అంటే ఏంటిది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉన్నది. నువ్వు అభివృద్ధి చెందుతావు, లేదంటే నువ్వు కృంగిపోతావు. నువ్వు ఎండిపోతావు, లేదంటే నువ్వు పచ్చగా ఉంటావు. సో పచ్చగా ఉండాలి, ఆకు వాడద్దు అంటే నేనేం చేయాలంట, ఆకు వాడకుండా ఉండాలంటే నేను ఆ నీటి నుంచి సారం, అంటే వాక్యం అనే సారం నాలో ఉండాలి. ఎడారిలో ఉన్నా కానీ, అందుకే వాక్యం తెలుస్తుంది, ఎడారిలో కూడా నేను నదిలో పార చేయగలుగుతాను. ఎడారిలో నీళ్ళు ఉండవండి. రీసెంట్గా నేను ఒక న్యూస్ చదివినాను, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్న ఒక లారీ నిండా దాదాపు 40 మంది ఉన్నారు. ఆ 40 మంది ఎడారిలో నుంచి ప్రయాణం చేయాలి. ఎడారిలో నుంచి ప్రయాణం చేస్తుండగా దారి తప్పిపోయినారేమో కానీ ఆ తప్పిపోయిన దారిలో వాళ్ళకి ఎక్కడ నీరు దొరకలేదు. నీరు లేని కారణముగా దప్పికతోని ఆ ఎడారిలో ఆ ఎండకి 40 మంది చనిపోయినారు. సజీవంగా చనిపోయిన ఆ 40 మంది ఇద్దరు ఎవరో తప్పించుకున్నారు. వాళ్ళు నడుచుకుంటే వేరే ప్రాంతం నడుచుకుంటూ వెళ్ళినారు. మరి దేవుడు ప్రణాళిక బట్టి వాళ్ళు బ్రతుకుండొచ్చు. కానీ దాదాపు 38-39 మంది చనిపోయినారు వార్తను చూస్తూ వచ్చినారు. ఏంటంటే ఎడారిలో వెళ్తున్నప్పుడు ఒక చుక్క నీరు కూడా లేనందుకు కారణంగా వాళ్ళందరూ కూడా చనిపోయినారు. కానీ దేవుని వాక్యం ఏం తెలుస్తుంది, మనము ఎడారిలో వెళ్తున్నా కానీ ఏం చేస్తాడు, నీరు ప్రవహింపజేస్తాడు. దేని ద్వారా? అది వాక్యం ద్వారానే సాధ్యం. అది అసాధ్యంగా దేవుని పట్ల మనము నమ్మకం కలిగినట్లయితే, అలాంటి స్థితికి అయితే, అలాంటి పరిస్థితి మన జీవితంలో ఎదుర్కొన్నట్లయితే ఏం చేస్తాడు, ఎండిన నేలలో ఏం చేస్తా అన్నాడు, నీరు పార చేస్తాడు కదా. స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ వాక్యం తెలుస్తుంది. సో అలాంటి పరిస్థితి దేవుడు మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మేము 37 దావీదు కీర్తన 4వ వచనం గమనిస్తాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును.
అలాగే ఏమన్నాడు? యెహోవాను బట్టి డిలైట్ thyself also in the Lord, and he shall give thee the desires of your heart. ఏమంటుంది వాక్యము? డిలైట్ కదా, చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీలో వాంఛలను తీర్చును. మన హృదయ వాంఛ తీర్చవాలంటే మనం ఏం చేయాలంటే యెహోవాను బట్టి సంతోషించాలి. ఇంతకుముందు వచ్చిన మనం గమనించినాము మొదటి అధ్యాయంలో, యెహోవాను సంతోషించుడి. ఇంగ్లీష్లో అయితే బట్ హిస్ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యంలో మీరు సంతోషం కలుగుంటుందని వాక్యం చదివిస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాను బట్టి, అంటే డిలైట్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఇన్ ద లార్డ్. దేవుని వాక్యంలో మీరు ఆనందించాలి. నేను దేవుని వాక్యం చదువుతున్నా, నాకు దేవుడు అవసరం అని చెప్పడానికి లేదండి. దేవుని వాక్యంలో నేను ఆనందించాలి, దేవునిలో నేను ఆనందించడానికి వాక్యం తెలుస్తాను. యెహోవాను బట్టి సంతోషించును, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. నీ హృదయ వాంఛ ఏది ఏమైనప్పటికీ కూడా అది తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ దానికన్నా ముందు ఏం చేయాలి? యెహోవాను బట్టి నువ్వు ఆనందించాలి. నీకు ఎప్పుడు ఆనందం సంతోషం కలుగుతుంది? ఎప్పుడైతే నువ్వు దివారాత్రం వాక్యం ధ్యానిస్తావో నీకు ఇచ్చే ఆనందము, నీకు రావాల్సిన సంతోషము దేవుని వాక్యం వల్లనే కలుగుతుంది. మనం ఎవరు కీర్తన చదువుతామండి? ఎవరు రాశారు? దావీదు మహారాజు రాష్ట్రం. అవునా? ఒక రాజు అయిన తర్వాత తనకేమైనా అక్కర అవసరతలు ఉంటాయా? ఎలాంటి అంటే శారీరక అక్కలు, శారీరక అవసరతలు అన్నీ కూడా తీర్చబడే ఒక రాజు అయినాక ఒక రాజుకి ఎలాంటి అక్కర, ఎలాంటి కొరత ఉండదండి. కానీ మరి ఈ రాజు ఉన్నప్పుడు కూడా ఏమంటున్నాడు? యెహోవాను బట్టి సంతోషించును, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. అంటే దావీదు హృదయ వాంఛ అన్నీ కూడా తీర్చబడ్డాయి. అంటే తను చేసే క్రియ ఏంటిది? ఆయన దావీదు మహారాజు కూడా యెహోవాను బట్టి ఆనందించాడు. కాబట్టి తన జీవితంలో ప్రతి అక్కర, ప్రతి అవసరం తీర్చబడేది, తన హృదయ వాంఛలు కూడా తీర్చబడ్డాయి. ఒక హృదయ వాంఛ ఏంటిది? బత్షెబని కోరుకున్నాడు, అది ఇల్లీగల్. అది స్నానం చేసినప్పుడు చూస్తాడు, ఆశపడ్డాడు కదా, పాపంలో పడిపోయాడు, తన భర్తను చంపినాడు. కానీ తన హృదయ వాంఛ ఏంటిది? నాకు ఈ అమ్మాయి కావాలి, లేదంటే ఈ స్త్రీ కావాలి. అది దేవుని అడిగితే బహుశా అనుకుందాం వేరే మార్గంలో ఏదైనా మంచివారు ఇచ్చేవారు. కానీ తన చేసిన తప్పుని తను గ్రహించి సరిదిద్దుకున్న తర్వాత బెత్షెబను చంపలేదండి. అంటే బెత్షెబను బలవంతంగా తీసుకున్నాబట్టి ఆమెను వదిలేసే ఇంకొక దాన్ని నువ్వు చేసుకొని చెప్పట్లేదు. బెత్షెబని ఒక హృదయంలో ఉన్న వాంఛ ద్వారా ఆయన కోరిక కలిగింది. కాబట్టి దేవుడు బెత్షెబని బ్రతికించి తన ద్వారా వచ్చే సంతానం ఏం చేస్తాడు? దావీదు తర్వాత రాజుగా నియమించినాడు. ఎందుకు నియమించినాడు? అది మన దృష్టిలో మనం ఆలోచిస్తే అరే తప్పు కదా అని మనం అనుకుంటాం. కానీ ఏమన్నాడు? ఈ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. యెహోవాను ఆయన ఆనందిస్తూ వచ్చాడు అన్ని విషయాలు కూడా. సౌలు ఎన్నిసార్లు తనని చంపాలనుకున్నా కానీ, ఎన్నిసార్లు హతమార్చాలనుకున్నా కానీ, తనకు ఎన్నిసార్లు సౌలు చంపే అవకాశం వచ్చినా కానీ ఏం చేస్తాడు? ఈయన అభిషేకింపబడిన వ్యక్తి, యెహోవా ద్వారా అభిషేకింపబడిన వ్యక్తి పైన నేను చెయ్యి చాపలేను. కాబట్టి ఏం చేస్తాడు? గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. యెహోవా నా శత్రువుల పట్ల ఆయన విజయం ఇస్తాడు, నాకు విజయం ఇస్తాడు. నా శత్రువు అయితే దేవుడు చూసుకుంటాడు, నేను దేవుని చేతులకు అప్పగిస్తాను. ఆయన చేతులకు తీసుకోలేదండి. చాలాసార్లు మాట్లాడతారు కదా, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోగలి, ఆయన చట్టాన్ని తన చేతిలోకి తీసుకోలేదు. చట్టం ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించిన వాడు. దేవా, ఈ వ్యక్తి నువ్వు అభిషేకించబడిన వ్యక్తి, నేను ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఏం చేశాడు? ఆయన నన్ను వెంబడిస్తున్నాడు, నా ప్రాణం తీయడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుడు నన్ను కాపాడు. యెహోవాను ఆనందించాడు. కాబట్టి దావీదు హృదయ వాంఛలు తీర్చబడతా వచ్చిన హల్లెలూయా. అదే 37వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనిస్తే 3:4 చదివాం. 3వ వచనం చదివాం. యెహోవాను నమ్మిక మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. ఏమన్నాడు? ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్, సో షల్ thou dwell in the land, and verily thou shalt be fed. యెహోవా యందు నమ్మిక ఉంచి
మేలు చేయము, దేశమందు దేశమందు నివసించి సత్యము అనుసరించు. ఏం చెప్పాడంటే ఫస్ట్ థింగ్ అంట నువ్వు యెహోవా పైన నమ్మకం ఉండాలి. తర్వాత మేలు చేయమంటున్నాడు, కీడు చేయమని చెప్పట్లేదు. దావీదుకి కీడు చేసే సమయం వచ్చినా కానీ కీడు చేయలేదు. ఎందుకు? యెహోవాని బట్టి నమ్ముతాను కదా, యెహోవాని నమ్మినాడు, యెహోవా చేతులుగా అప్పగించినాడు. ఏం అప్పగించాడు? తన వెళ్తున్న భయంకరమైన స్థితిగత అండి. రాజు అన్నాక రాజు 100% హక్కు ఉంటుంది, ఎవరైనా చంపొచ్చు, మనల్ని బ్రతికించవచ్చు. సో ఎంత వెంబడించినా అంటే ఎంత వెతికినా కానీ దొరకనంత దాక్కున్నాడు. దొరకనప్పుడు కూడా తన కుమారుని కూడా లెక్క చేయట్లేదండి. యోనాతాను కూడా నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్న నా శత్రువుని నువ్వేం చేస్తున్నావు? వెనకేసుకొని వస్తున్నావు. దావీదు నా శత్రువు, నువ్వు తనని ఎందుకు వెనకేసుకొని వస్తున్నావు? నువ్వు తనని చంపాలి. అయినప్పుడు కూడా దేవుడి కృపను బట్టి ఏంటంటే దేవుడి వాంఛ తీర్చేవాడు కాబట్టి, యెహోవాను ఆనందిస్తూ వచ్చినాడు కాబట్టి ఏం చేస్తాడు? దేవుడు దావీదు ప్రాణాలు కాపాడి తన ఆశ పొడిగించి ఇక్కడ పరిగెత్తుకొని ఎక్కడ వెళ్ళి దాక్కుని కానీ సౌలు చేత పడకుండా, సౌలు కంట పడకుండా దేవుడు దావీదుని కాపాడుతూ వచ్చినాడు. ఏం చేస్తాడు? ఫస్ట్ థింగ్ యెహోవా పైన నమ్మకం కలిగినాడు. రెండోది ఏమని గమనిస్తున్నాడు? రెండోది ఏమని చూసినాడు? 4వ వచనంలో యెహోవాను ఆనందిస్తూ వచ్చాడు. మూడోదిగా గమనిస్తే 5వ వచనం, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అలా ఏమన్నాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. ఏం చేయాలంట? నీ మార్గమును యెహోవాకు అప్పగించు. కమిట్ యువర్ సెల్ఫ్, ఇంగ్లీష్ కదా, కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్ అని వాక్యం తెలుస్తుంది. అంటే ఏంటిది? నువ్వు నీ మార్గము దేవునికి సమర్పించుకో. అందుకే సామెతలు 3:6 అంటది, నీ ప్రవర్తనలో దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే నీ మార్గము నీ త్రోవలు సరళం చేయబడతాయి. సో అక్కడ ఏ వాక్యం ఏం సెలవుస్తున్నది? 5వ వచనంలో నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. అంటే నువ్వు వెళ్తున్న మార్గంలో వంకర కింకర మార్గాలు ఉంటాయి, తిన్నమైన మార్గాలు ఉంటాయి, ఏముంటుంది? భయంకరమైన పరిస్థితులు ఉన్నా కానీ ఇక్కడ వాక్యం ఏం తెలుస్తుంది? నువ్వు ఎక్కడైతే అప్పగిస్తావో ఏం చేస్తాడు? దేవుడు నీకన్నా ముందు వెళ్ళి ఆ వంకర కింకర మార్గం ఏం చేస్తుందా? సరళం చేస్తాడు. సో కమిట్ యువర్ వే అంటు ద లార్డ్, ట్రస్ట్ ఆల్సో ఇన్ హిమ్. దేవుడు వాక్యం నమ్ముతున్నావు, దేవుడు కూడా నమ్మాలి. ఏం చేస్తానంట? అండ్ హీ షాల్ బ్రింగ్ ఇట్ టు పాస్. అంటే నువ్వు హృదయ వాంఛలు ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. హృదయ వాంఛనప్పుడు ఒకటి గమనించండి, వాక్యానికి అనుసరణ ప్రతి వాక్యం నెరవేర్చబడుతుంది. నీ ఇష్టానుసారం ఉన్న హృదయ వాంఛను తీర్చబడవండి కదా. దేవుడు నీ హృదయ వాంఛను చూస్తాడు. ఆ హృదయ వాంఛ వాక్యానికి అనుసరం ఉందనేది గమనించాలి. ఒక వాక్యానికి అనుసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ మాట, ఆ వాంఛ దేవుడు తప్పకుండా తీరుస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అన్న హృదయ వాంఛ ఏంటిది? ఫస్ట్ నేను గర్భాన్ని దాల్చాలి, నేను తండ్రిని కావాలి. రెండో వాంఛ ఏంటిది? ఒకళ్ళు నా కుమారుడిని ఇస్తే ఆ కుమారుని నేను రాజ్యంలో నేను అప్పగిస్తాను. ఏం చేస్తే తన త్రోవలు, తన మార్గం అన్నీ కూడా దేవా తనకు అప్పగించుకున్నది. నేను గర్భం లేనప్పుడు ఏం లేదున్నాను, గర్భం వచ్చిన తర్వాత నేను ఏం చేయాలనుకున్నాను అన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకున్నాను. దాని ప్రకారం సబ్మిట్ చేసింది. కమిట్ యువర్ వేస్. నీ మార్గం తనకు ఒప్పుకున్నప్పుడు దేవుని ఇప్పుడు గర్భం దాల్చట్లేదు, నేను గుడ్రాలు ఉన్నాను, నువ్వు నాకు గర్భాన్ని ఇస్తే, కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నేను తిరిగి నీ మందిరానికి నేను అప్పగిస్తాను. తన వాంఛ ఏంటిది? నేను తల్లి కావాలన్న వాంఛ దేవుడు తనలో నెరవేర్చినాడు. వెన్ యూ కమిట్ అంటే మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో, మనము మన పిల్లల్ని, మన భార్యని, మన పిల్లల్ని మన దేవునికి సమర్పించే కొన్నిసార్లు మన ద్వారా అసాధ్యమండి, కొన్నిసార్లు మనం చేయలేము. కానీ ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటామో దేవుడు జోక్యం చేసుకొని ఏదైతే అసాధ్యమో దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు. కానీ మనము ఏం చేయాలి? దావీదులాగా మన క్రియలని, మన కార్యాలని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మన మార్గము సరళం చేయబడుతుంది. మాకు హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఏం చూసామండి? యెహోవా ఏం చేయాలంట? ఆనందించుంది.
ప్రభువునందు ఆనందించుడని మాటను గమనించారు. ఎవరు? మనుషులంగా లేదంటే దేవుని విశ్వాసులుగా రక్షింపబడిన వ్యక్తిగా మనము యెహోవానందు ఆనందించాలి. ఆనందించి ఏమవుతుంది? మనం చేసే ప్రతి పని కూడా మనం సఫలమవుతామని మనము వాక్యం ద్వారా నేర్చుకున్నాము. సో ఇక్కడ రెండో అంశము ధ్యానిస్తే చూడండి, అదే అధ్యాయము 23వ వచనం గమనిస్తాం. ఒకరి నడత ఎక్కువ చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. హల్లెలూయా. ఏమంటాడు వాక్యము? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆయన అంటే ఎవరు? దేవుడు, ప్రభువు ఆనందించును. హల్లెలూయా. రెండు విషయాలు ఉన్నాయండి. మనము యెహోవాను ఆనందించినట్లయితే యెహోవా కూడా మన పట్ల ఆనందిస్తాడు కదా. ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్ అండ్ హీ డిలైటెడ్ ఇన్ హిస్ వేస్. ఆయన పనిలో కూడా, ఆయన వెళ్తున్న మార్గంలో కూడా యెహోవా ఆనందించుచున్నాడు. అంటే ఏంటిది? ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అంటే ఏంటిది? ద స్టెప్స్ ఆఫ్ ఇంగ్లీష్లో అయితే ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. గుడ్ మ్యాన్ అంటే ఏంటి? మంచి వ్యక్తి. మంచి వ్యక్తి మార్గము దేవుడు స్థిరపరుస్తా ఉంటున్నాడు. సో దేవుడు స్థిరపరుస్తా ఉన్నప్పుడు ఏంటంటే మంచి మార్గంలో ఎప్పుడు నడుస్తాము? ఎప్పుడైతే నువ్వు మంచి మాటలు చదువుతావు. చాలాసార్లు ఏదైనా తప్పు చేస్తే మనము ఇలాంటి స్నేహం కలుగును గమనిస్తాం. మంచి స్నేహితులు మంచి మార్గంలో నడిపిస్తారు, చెడు స్నేహము చెడు మార్గంలో నడిపిస్తారు. సో నువ్వు దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానిస్తే దేవుని వాక్యము నీకు మంచి చేయమని లేదా చెడు చేయమని లేదు. నీతిని అనుసరించి మన వాక్యం తెలుస్తున్న అవినీతిని కాదు. సో నీతిని అనుసరించి మనం నేర్పిస్తున్నప్పుడు, నువ్వు నీతిని అనుసరించినప్పుడు నువ్వు దేవుని దృష్టి ఏంటి? యు ఆర్ కాల్డ్ అ గుడ్ మ్యాన్. మంచి వ్యక్తిగా పిలువబడినప్పుడు, మంచి వ్యక్తిగా పిలువబడిన తర్వాత ఏం చేశాడు? మంచి వ్యక్తి విషయంలో యెహోవా ఆనందించుచున్నాడు. ఎందుకు ఆనందిస్తున్నాడు? తన జీవితంలో తన వాంఛ నేను తీర్చబోతున్నాను. హల్లెలూయా. గుడ్ మ్యాన్స్ డిజైర్స్ విల్ ఆల్వేస్ బి ఫుల్ఫిల్డ్. నేను ఒక మంచి వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉండి ఒక మంచి వ్యక్తిగా నేను ఉన్నట్లయితే నా హృదయ వాంఛ తీర్చబడతాయి. అంటే నీతి జీవితం అంటే నీతి మంతులుగా నేను ఉన్నట్లయితే నా హృదయ వాంఛ తీర్చబడుతుంది. అవినీతిగా ఉన్నట్లయితే నా హృదయ వాంఛ తీర్చబడదు. ఇద్దరు కూడా మన వెంట ఉన్నారండి. దేవుడు ఉన్నాడు, అపవాదం ఉన్నాడు. దేవుడేమో తన ప్రణాళిక నెరవేర్చడానికి మన వెంట ఉంటే, అపవాదం ఏం చేశాడు? దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికను దొంగలించి తప్పుదారి పట్టించడానికి వాడు మన వెనకాలే ఉంటాడు. మనం ఎవరి వైపు కృంగిపోతాం, ఎవరి వైపు మనం వాళ్తామో దేని బట్టి తెలుస్తుంది? మన ప్రవర్తన బట్టి తెలుస్తుంది. ప్రవర్తన రావాలంటే ఏం చేయాలి? మనం వాక్యం ధ్యానించాలి కదా. మంచి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, మనకు మంచి బాడీ బిల్డింగ్ కావాలంటే ఏం చేయాలి? మనము వ్యాయామం చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం ఆ ఫిట్నెస్ గురించి కదా. నువ్వు జిమ్కి వెళ్ళినా వెళ్ళకుండా డాక్టర్స్ ఏం చేస్తారు? రోజుకి అరగంట నడవండి, కిలోమీటర్ నడవండి, 15 నిమిషాలు నడవండి, అంటే ఈ ఆహార విషయాలు కూడా ఏదో నేర్పిస్తూ ఉంటారు. ఎందుకు? నీ శరీరానికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఉంటేనే ఏం చేస్తారు? నీ శరీరము నిలబడుతుంది, తట్టుకోగలుగుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది కదా. వైరస్ కానీ వైరల్ వచ్చినప్పుడు ఎందుకు ఇమ్యూనిటీ పెంచుకోమంటారు? ఆ మెడిసిన్స్ ఎందుకు ఇస్తారు? నీ శరీరం తట్టుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే తట్టుకునే పరిస్థితికి కావాల్సిన మందులు నీకు ఇచ్చి ఏం చేస్తారు? నీ శరీరాన్ని నిలబెడతారు. అదేవిధంగా అపవాదం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. మనం తట్టుకొని నిలబడాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని మనము ధ్యానించాలి. The steps of a good man are ordered by the Lord and he delighted in his ways. తన మార్గంలో యెహోవా ఆనందించుచున్నాడు. యెహోవా ఆనందించాలంటే మనము వెళ్తున్న మార్గంలో అంటే ఏమని చదివినాం? కమిట్ యువర్ వేస్. నేను దేవుణ్ణి నా మార్గము దేవునికి సమర్పించుకుంటే నేను వెళ్తున్న మార్గము సరళం చేస్తూ యెహోవా ఆనందిస్తాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటినప్పుడు ఎవరికి సంతోషం అండి? ప్రజలు సంతోషిస్తున్నారు. దానికన్నా ముందు యెహోవా సత్తా ఎందుకు? నా ప్రజలు డెడ్ ఎండ్లో ఉన్నప్పుడు నేను వాళ్ళకు ఒక మార్గం సరళం చేసినాను.
సముద్రాన్ని రెండుగా చీల్చి ఎండిన నేల మీద వాళ్ళని నడిపించగలుగుతున్నాం, అది నా సంతోషం. హల్లెలూయా. నా ప్రజలు తిరిగి శత్రువులు దొంగలించకుండా నా ప్రజల్ని, నేను ఏర్పరచుకున్న ప్రజల్ని నేను కాపాడుకున్నాను అని ఏం చేస్తాడు? యెహోవా సంతోషిస్తున్నాడు. ఇది కనీసం దీని ద్వారా నేనే యెహోవాని అని వాళ్ళు సంపూర్ణంగా గ్రహిస్తాడు. వాళ్ళు కూడా రక్షించబడతారు. వాళ్ళు సత్యం తెలుసుకుంటారని వాళ్ళ జీవితంలో ఎన్ని కొనిగినా ఎన్ని సరైన కానీ అద్భుతాలు సూచక క్రియలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి 24 వచ్చింది. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. Though he fall, he shall not be utterly cast down, for the Lord upholdeth him with his hand. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అంటే తప్పకుండా లెగుస్తాడు. లేపేది ఎవరు? తన హస్తము మనల్ని లేపుతుందని వాక్యం తెలుస్తుంది. ఎందుకు ఎవరిపైన ఉంటుందంటే హస్తము? కొన్ని వారాల క్రితం మనం గమనించాము. ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, దేవుని హస్తము నెహెమ్యా పైన, ఎజ్రా పైన ఎందుకున్నది? వాళ్ళు మంచి పని చేయడానికి వెళ్తున్నారు కాబట్టి మార్గము సరళం చేసి వాళ్ళ ద్వారా గోడలు కట్టే విషయంలో సహాయపడ్డాడు. అదేవిధంగా దేవుని వాక్యం తెలుస్తుంది, నువ్వు నీతిమంతుడు పడిపోయినను 7 మార్లు పడిపోయినను నా హస్తము నీతిమంతుడు లేపుతుంది. అవినీతిని కూడా లేపుతుంది, కానీ వాడు పశ్చాత్తాపడాలి. నువ్వు చెడుతనంలో బ్రతుకుతూ నీ దేవాన్ని లేపమంటే లేపాడు. చెడుతనంలో ఉన్నప్పుడు దేవాన్ని తప్పు చేసిన క్షమించుకున్నప్పుడు దేవుడు నిన్ను లేపుతాడు. అదే ఉదాహరణ ఏంటిది? ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తన పశ్చాత్తాపడి తను చేసిన తప్పుని గ్రహించి తెలుసుకొని ఈ కేమ్ టు ద సెన్సెస్ అని వాక్యం తెలుస్తుంది. తను ఎప్పుడైతే గ్రహించి అరే నేను తప్పు చేసినాను, నేను చేయకుండా ఉండాల్సింది, తండ్రి మీద ఎవరిలో కోపం పెట్టుకుని ఏమన్నాడు? లోకానికి ఉన్న తండ్రి విషయంలో, పరలోకం ముందున్న తండ్రి విషయంలో నేను తప్పు చేశాను కాబట్టి నేను వెళ్ళి నేను క్షమాపణ అడుగుతాను. బహుశా నన్ను ఆ ఇంట్లోకి అంగీకరిస్తారు, స్వీకరిస్తారు. నేను ఒక పనివాడు ఉండాలని వెళ్ళి అడుగుతాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైంది? తండ్రి కోపం పెట్టుకోలేదు, ద్వేషం పెట్టుకోలేదు, క్షమించినాడు, ఒక కుమారుడుగా అంగీకరించాడు, విందు కూడా చేస్తూ వచ్చాడు. అలా ఎప్పుడంటే పశ్చాత్తాపడి నువ్వు తండ్రి వైపు తిరిగితే తండ్రి నిన్ను లేపి నిలబెడతాడు. నువ్వు పడిపోయి ఉండవచ్చు, పడిపోతావని తెలిసి కూడా ఏమన్నాడు? నేను సిద్ధం. నువ్వు పడిపోయినప్పుడల్లా నేను లేపడానికి సిద్ధం. నేను కేవలం ఏం చేయాలి? నువ్వు పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. ద లార్డ్ upholdeth him with his right hand. హల్లెలూయా. 25 వచనం. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విలువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. చూడండి ఏమన్నాడు? Verse 25. I have been young and now I am old, yet have I not seen the righteous forsaken, nor his seed begging bread. తన సాక్ష్యం చెప్తున్నాడు. యవ్వన కాలంలో నువ్వు నన్ను చూసినా, నేనేం చూసినా, వృద్ధాపంలో నేను చూస్తున్నాను. ఐ హ్యావ్ నాట్ సీన్ ద రైచస్ ఫార్, అంటే ఈ ఇన్ని సంవత్సరాలు కూడా నీతిమంతుడిని వెళ్ళగొట్టడం కానీ లేదా తృణీకరించడం నేను చూడలేదు. ఇంకేమని మాట్లాడుతున్నాడు? తన సంతతి భిక్షం ఎత్తుకోలేదంట. హల్లెలూయా. మనం ఉన్న స్థితిగతిలో ఉద్యోగాలు ఉంటాయో ఊడుతామో అని తెలియదు కదా. మనం ఎంత సంపాదిస్తామో మనకు తెలియదు. మన ఆస్తులు ఆస్తులు అన్నింటిలో కూడా మనం చాలాసార్లు మన పాకెట్లో, మన వ్యాలెట్, మన బ్యాంక్ బ్యాలెన్స్లోనే మన తలంపులన్నీ తిరుగుతూ ఉంటాయి. వాక్యం తెలుస్తుంది, నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు భిక్షం ఎత్తుకునే స్థితిగతి రాదు. హల్లెలూయా. చుట్టుపక్కల ఏది ఏమైనా కానీ, కరువు రాని, వైరస్ రాని, ఇంకేమైనా కానీ ఏమన్నాడు? నీతిమంతులను పోషించే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. పక్షులు విత్తవు కోయవు అని వాక్యం తెలుస్తుంది, కానీ ఏమన్నాడు? వారిని పోషించేవాడు దేవుడు. సింహము ఆకలి ఉన్నాను. సింహం ఆకలి ఎవరు తీరుస్తా అన్నాడు? దేవుడు తీరుస్తాడు.
ఆ యూదా గోత్రపు సింహము మన ఆఖరిని తీరుస్తాయి. ఇప్పుడు కానీ ఇప్పుడు కండిషన్ ఏంటిది? ద రైచస్ విల్ నాట్ బి ఫార్సేకెన్. నీతిమంతులు. నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలి వాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. ఆ మాట ఆ రోజు దావీదు రాసినట్లయితే, అనుభవంతో రాసినట్లయితే, మనం కూడా మన బ్రతికిన కాలంలో ఈ మాట మనం పలకాలి, మనం చెప్పగలగాలి. దేవా, నేను చిన్న వయసు నుంచి ఈ రోజు వరకు నేనున్న వయసును బట్టి నేను చూస్తూ వచ్చినాను. నువ్వు నన్ను ఎన్నడూ కూడా తృణీకరించలేదు. నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయిన దేవా, ఆ మాట తల్లి గర్భంలో నుంచి ఈ రోజు వరకు కూడా నెరవేర్చబడినందుకు నీకు కృతజ్ఞత. మేము బిచ్చమెత్తుకోవట్లేదు, మేము 10 మందికి పెట్టే స్థితిగతులని మమ్మల్ని హెచ్చించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. దేవుడు మన స్థితిగతిని మార్చాలి. బహుశా మన పరిస్థితిని బట్టి బహుశా మనం అప్పు తీసుకుంటామో లోన్ తీసుకున్నామో మనం అడుగుతున్నాం, కానీ వాక్యానికి అనుసరంగా గమనిస్తే నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావని అప్పు తీసుకునే వాడిగా ఉండవు. ఈరోజు మనం బహుశా అప్పు తీసుకునే వాడిగా ఉన్నట్లయితే దేవుడు మన స్థితిగతిని మార్చి అప్పు ఇచ్చేవాడిగా దేవుడు మన పరిస్థితిని మార్చాలని మనం దేవుడి సన్నిధిలో మొదలుపెట్టుకుందాం. హల్లెలూయా. 128వ దావీదు కీర్తన. రెండో వచనం గమనిస్తే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుగాక. ఏమన్నాడు? యెహోవా ఆనందించుచున్నాడు. దేంట్లో ఆనందిస్తున్నాడు? నిశ్చయముగా నీ కష్టార్జితం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుగాక. ఎవరు ధన్యుడండి? యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు, దివారాలు ధ్యానించేవాడు ధన్యుడు. అంటే మనం ఫస్ట్ భాగం ఎప్పుడైతే మనం ధన్యతను పొందుకుంటామో, ధన్యత పొందుకున్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఎవరు ఆనందిస్తున్నాడు? దేవుడు ఆనందిస్తాడు. అంటే ఏంటిది? నువ్వు ధన్యతను పొందుకున్నట్లయితే నువ్వు నిశ్చయంగా నీ కష్టార్జితను అనుభవిస్తావు. ఎప్పుడు నువ్వు అనుభవించావు? ఎప్పుడైతే దేవుని ధన్యతను పోగొట్టుకుంటావు. అంటే ఏంటిది? దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తా, పాపల మార్గంలో కూర్చుంటూ, అపహాసకులు చోటలు మనం కూర్చొని నిలబడి అన్ని లోకరీతిగా ఉన్నట్లయితే ధన్యతని పోగొట్టుకుంటాము. మనం చేసే ప్రతి పని సఫలం చూడము, మనం సంపాదించిన అందులో దొంగలించబడుతుంది. వాక్యం చేసే ఇష్టంగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవించు. అది ప్రామిస్ అండి, అది వాగ్దానం. అది మన జీవితంలో నెరవేర్చబడాలి. అది దొంగలించబడాలి. దేవా, నేను కష్టపడి సంపాదించాను, నేను అనుభవించాను దేవా, నాకు ఎండ్ ఆఫ్ ది మంత్ నేను ఏం సేవ్ చేయలేకపోతున్నాను కదా, నేనేం దాచిపెట్టలేకపోతున్నాను, నాకు నేర్పించండి, నాకు కృప, నాకు సహాయం చేయండి, నేను సంపాదించేది నాకు సరిపోవాలి అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం 31 రోజులు పనిచేసి సంపాదిస్తే ఆ 31 days నువ్వు తెచ్చిన సంపాదన ఆ 31 నెక్స్ట్ మంత్ 31 days మీద సరిపోయేలాగా దేవుడు తప్పకుండా మార్గము సరళం చేస్తుంది. ఆ జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు. ఆ ఎక్స్పెన్సెస్ పెరిగినా కానీ ఆ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్కి కూడా కావాల్సిన ప్రొవిజన్ దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు. ఏం చేయాలంటే మనము యెహోవాను ఆనందించాలి. అప్పుడు యెహోవా మన యందు ఆనందిస్తాడు. హల్లెలూయా. చూడండి 16వ దావీదు 3వ వచనం చివరిగా. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. హల్లెలూయా. ఎవరు ఇష్టలంట? భక్తులు. మనము భక్తులం, సెయింట్స్. అంటే యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించి ప్రతి ఒక్కరు వి ఆర్ కాల్డ్ బిలీవర్స్. But to the saints that are in the earth and to the excellent in whom is all my delight. ఏమని మాత్రం తెలుస్తుంది? వారు నాకు కేవలము ఇష్టులు. హల్లెలూయా. ఎవరు ఇష్టండి? దేవుని వాక్యాన్ని
అనుభవించేవారు ఆనందించు. యెహోవా అందు నేను ఆనందించినట్లయితే దేవుడు నన్ను ఇష్టపడతాడు. When you delight yourself in the Lord, he said, I will give the desires. నువ్వు దేవుని వాంఛించింది నా ప్రజలు, నా పిల్లలు, నేను ఏర్పరచుకున్న ప్రజలు, ఆ జనాంగము నన్ను బట్టి నా యందు ఆనందించినట్లయితే నేను వాళ్ళ పట్ల ఆనందిస్తా. హల్లెలూయా. నేను వాళ్ళ పట్ల ఆనందిస్తా అంటున్నాను. సో ఏం చేస్తున్న వాక్యము, దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. 18 దావీదు కీర్తన 19 వచనం గమనిస్తాం. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. అలా ఏమన్నాడు? ఆయనకు నేను ఇష్టని కనుక ఆయన నన్ను తప్పించాను. ఇక్కడ తెచ్చినంట విశాలమైన ప్రాంతం తీసుకొచ్చినాడు. అలాగే విశాలమైన స్థలం నాకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాను. అలాగే దేవుడు తప్పించాడండి. నువ్వు పడిపోతున్న పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను తప్పించాను. ఎందుకు తప్పించాడు? నువ్వు ఇరుకు మార్గంలో వెళ్తే దేవుడు ఇరుకులో నీకు విశాలత కలగజేస్తున్నాడు. ఎందుకు? ఆయనకు ఇష్టడును కనుక. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నట్లయితే నీవు ప్రతి అపవాది చేతుల నుంచి, ప్రతి అపవాది క్రియల నుంచి నువ్వు తప్పకుండా తప్పించబడతావు. మనం ఏం చేయాలి? నీవు యెహోవా యందు ఆనందించాలి, యెహోవా నీ యందు ఆనందిస్తాడు. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు ఆనందించాలి, తర్వాత దేవుడు నీ జీవితంలో ఆనందిస్తాడు. హల్లెలూయా. సో యూ డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ గాడ్ విల్ డిలైట్ ఇన్ యూ. విశాలమైన ప్రాంతంలో దేవుడిని నడిపిస్తాను. ధ్యానించే వాక్య భాగం దొంగలించబడకుండా, దివాళత వాక్యం ధ్యానించడం, ధన్యుడ వాక్యం మన ధన్యతని పోగొట్టకుండా ధన్యతను మనం ఎదగాలి. ధన్యత మన చుట్టుపక్కల ఉండాలి. ఐ షుడ్ బి బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. నేను ధన్యుణ్ణి, నేను ధన్యురాలని నేను అనేక మందికి ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా నేను ఉంచబడతాను. నేను 10 మందికి ఉపయోగపడాలంటే పనికిరాని వ్యక్తిగా నేను ఉండొద్దు, పనికొచ్చే వ్యక్తిగా ఉండాలి. చాలాసార్లు తిరుగుతారు, నేను పనికి మారి నోడని తిరుగుతారు కదా. ఎందుకు పనికి రాని వాడిగా తిరుగుతూ ఉంటాం? ఎందుకు తిరుగుతాము? మనకు అవసరం రాకపోతే తిరుగుతాం. సో దేవుడు కూడా మనం చూసేవాడు, నువ్వు పనికొచ్చే వాడిగా ఉండాలి, పనికొచ్చే పాత్రగా నేను సృష్టించిన వాడి. నేను దేనికి సృష్టించినా దాని ప్రకారం ఆ మంచి పాత్రగా నువ్వు పని చెయ్యి. దేవుని చేతకి మనం కమిట్ యువర్సెల్ఫ్. మనం దేవుని చేతకి సమర్పించుకుంటే దేవుడు మన మార్గం సరళం చేస్తాడు. మనం చేసే ప్రతి పనిలో మనం సఫలం పొందుతాము. అడిగినంతా కూడా మన వాంఛ తీర్చబడాలంటే మనం దేవుని ధన్యతని పోగొట్టకుండా దేవుని ధన్యతలో మనము ఉండాలని దేవుడు హెచ్చరిస్తాడు. హల్లెలూయా. దేవుడు కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.